అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న కూటమి ప్రభుత్వం నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. మే నెలాఖరికల్లా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేస్తాము, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే నిన్న బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు. సుమారు తల్లికి వందనం కింద 9,500 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. సో ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ అంశం మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ బురద జల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ 9,500 కోట్లు ఎక్కడ సరిపోతాయి? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది తల్లులు ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదా? ఈ మాత్రం తక్కువ పెట్టడానికి అని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేస్తారన్న. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారన్న మీరు? ఏమన్నారు? తెలీదా అంటున్నారా? ఎంతమంది ఉన్నారో ఈ డబ్బులు ఎక్కడ సరిపోతాయి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్లో ఎంత ప్రవేశపెట్టారంటే గతంలో ఆయన ఉన్నప్పుడు ఎంత? ఇప్పుడు ఇంతమంది తల్లులు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ బడ్జెట్ సరిపోదని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన బ్యాచ్ భజన బృందం కానీ. వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించిన మీరు ఈరోజు 9,500 కోట్ల రూపాయలని ఈ తల్లికి వందనం పథకానికి వెచ్చించడం అనే దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారంటే నక్కకి నాగలోకానికి తేడా తెలియదేమో మీకు అని అయితే నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే 5,000 ఎక్కడ, 9,500 కోట్లు ఎక్కడ? సో మీ లెక్కల ప్రకారం మేము ఒక్కరికే ఇచ్చాము ఇంటికి, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు ఇచ్చిన బడ్జెట్ కన్నా ఇంకో 3-4 వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి బడ్జెట్లో మీరు ఎంత ఎందుకు కేటాయించారని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓకే, మంచి ప్రశ్న అనుకుందాం. మరి మిమ్మల్ని నేను ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నా. నిజంగా ఈరోజు మీరు చేస్తున్న విమర్శ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు చెప్తున్న లెక్కల ప్రకారం ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, లేదా వాళ్ళల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇదన్నా వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి పోస్ట్ మీకు చూపిస్తా, ఒకసారి చూడండి అన్న మీరే. అదే నేను ఇప్పుడు చెప్తున్నా, అదే కదా ఇప్పుడు ఇదే నేను మాట్లాడుతా ఉన్నా. ఓకే. సో వాళ్ళు చేసిన వ్యాఖ్య అది. ఎక్కడ సరిపోతాయి? మీరు 9,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఇంకా 3,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది కదా, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బడ్జెట్లో ఎందుకు కేటాయించలేదు? మీరు మోసం చేశారా ప్రజలని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి నా ప్రశ్న కూడా మీరు వినండి. నిజంగా మీరు ఏదైతే లెక్కలు చెప్పారో ఆ లెక్కల ప్రకారం ఆ లెక్కల్లో ఉన్న ఆ విద్యార్థుల మీద కావచ్చు, లేదా వాళ్ళ తల్లిదండ్రుల మీద కావచ్చు మీకు నిజంగా ప్రేమాభిమానాలు ఉండి, లేదా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే సదుద్దేశం మీ మనసుల్లో నిజంగా ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? అయ్యా అంబటి రాంబాబు గారు వినిపిస్తుందా? బొత్స సత్యనారాయణ గారు నేనేం మాట్లాడుతున్నానో చెవులు దగ్గర పెట్టుకుని వినండి. ఇక మిగిలిన వాళ్ళు పేరు నానియా, కొడాల నానియా, వలంనేని వంశాలకు బయటలేడు, జైల్లో ఉన్నాడు, ఆయన ఎలాగో వినలేడు. ఈ కొడాల నాని మిగిలిన మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, రోజా గారు ముఖ్యంగా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడు కనిపించట్లే, ఆయన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గతంలో ఎగిరెగిరి పడిన నాయకులందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీకు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం మీద అమితమైన భక్తి ఉంది, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, దేశంలోనే నెంబర్ 1గా మనం తీర్చిదిద్దుకోవాలన్న ఆలోచన కానీ ఆశయం కానీ నిజంగా మీలో ఉంటే, మీరు గత 5 ఏళ్లలో అక్రమంగా సంపాదించుకున్న సొమ్ము ఉంది కదా, సరే అది మీరు సక్రమంగానే సంపాదించారని కూడా అనుకుందాం మనం. సక్రమంగానే సంపాదించారు కదా, ఆ డబ్బుల్లో కొంత ప్రభుత్వానికి దానం కిందో కనీసం అప్పు కిందో ఇచ్చి, ఇదిగోండి మరి ఇంతమంది ప్రజలు ఉన్నారు, మీరు ఇస్తున్న 9,500 కోట్లు సరిపోవట్లేదు, ఆ మిగిలిన డబ్బుని మేము పూడ్చుతాము, ఆ డబ్బులు ఇందులో వేసుకుని అందరికీ కూడా ఈ పథకాలను అమలు చేయండి అని చెప్పి చెక్కుల మీద రాసివ్వడం, లేదా మీ దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ తీసుకెళ్ళి ప్రభుత్వానికి అందజేసి మీ దయా హృదయాన్ని ప్రజల ముందు పెట్టమని అయితే నేను సవినయంగా విన్నవించుకుంటా ఉన్నా. ఏది నిజంగా మీకు ప్రజల మీద అంత భక్తి ప్రేమ ఉంటే నేను చెప్పిన దానికి మీరు చెయ్యాలి లేదా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారా అనేదైతే ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి మీడియాల ముందుకు వచ్చి వాగేయొద్దు, ఏది పడితే అది. నేను కరెక్ట్ మాట్లాడానో లేదో మీ మనసుని అడగండి. ప్రభుత్వం మనది,
ప్రభుత్వం అంటే ఎవరు? ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరిది, గెలిచిన పార్టీ ఒక్కరే కాదు, ఈవెన్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగానే మనం భావించాలి. అది మన రాజ్యాంగం మనకు చెప్పింది. సో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా భావించి ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి తమ వంతు సాయంగా మీరు దాచుకున్న సొమ్ముని కొంతలో కొంత ప్రభుత్వానికి అందిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. అప్పుడు ప్రభుత్వం వాటిని ప్రజలకు వెచ్చించలేదు అనుకోండి, మీరు విమర్శించడానికి మీకు ఒక హక్కు అర్హత ఏదోటి ఉంటుంది. అది మానేసి మీరేమో ఈయనిచ్చిన దాంట్లో సగానికి సగం మీరు గత ప్రభుత్వంలో బడ్జెట్లో కేటాయించి ఈయన మీకు ఇచ్చిన దానికి డబల్ ఇక్కడ కేటాయిస్తే అది ఎక్కడ సరిపోద్దని చెప్పి ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు. నిజంగా సరిపోకపోతే ప్రభుత్వానికి తెలియదండి. ఈరోజు మీరే చెప్తున్నారు, మీ లెక్కల ప్రకారం దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు లేదా 12,500 కోట్ల రూపాయలు ఈ ఏదైతే తల్లికి వందనం పథకానికి అవసరం అవుతాయని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం 9,500 కోట్లే ఎందుకు పెట్టింది? ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మనం గమనించుకోవాలి కదా. అంటే ఇక్కడ ఎవరికి కోతలు విధించట్లేదు, ఎవరికి అన్యాయం జరగట్లేదు. ఈ బడ్జెట్లో ఎవరికైతే తల్లికి వందనం ఇవ్వాలనే బడ్జెట్ ఏదైతే పథకం ఉందో ఈ పథకం ఎవరికి ఇవ్వాలనేది చాలా క్లారిటీగా ఉంది ప్రభుత్వం. గతంలో మీరు ఏదైతే అనుసరించారో, ఏది 200 యూనిట్ల పైగా కరెంటు బిల్లు వస్తేనో, లేదా 4 వీలర్ కారు ఉంటేనో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటేనో, లేదంటే భూములు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటేనో వాళ్ళకి ఈ పథకాలు అమలు చేయరు, వర్తించదు కూడా. సో దాని లెక్కల ప్రకారం ఎంత అవసరం ఉంటుందో అంతవరకు వీళ్ళు బడ్జెట్లో కేటాయించారు. ఇంకా ఏదైనా ఆ సమయానికి బడ్జెట్ సరిపోకపోతే, ఇంకా అవసరం ఉంటే ఇంకొంచెం వెచ్చిస్తారు. అది మొత్తం బడ్జెట్ ఏదైతే అసెంబ్లీ బడ్జెట్లోనే లెక్కల రూపంలో చూపించాల్సిన అవసరం మేబీ ఉంటే ఉండుండొచ్చు. కానీ మనం రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ, అసలు రాష్ట్రం కాదు, మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రాజ్యాంగం ప్రకారం లేదా అసెంబ్లీలు ఏ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలు చూసుకుంటే లేదా కేంద్ర బడ్జెటే చూసుకున్నా వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఒక రకంగా ఉంటే దానికి ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఎక్కువైతే అప్పటికప్పుడు ఖర్చు పెడతా ఉన్నారు. అది బడ్జెట్లో చూపించాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ చూపించకపోయినా ఖర్చు పెడుతున్నారు కదా, పేదవాడికి అందుతుంది కదా. మరి ఇంకా ఇక్కడ దీన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరమే ఉంది. సో ఇక్కడ నా పాయింట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటా ఉన్నా. సో మరి ఈ పాయింట్ నేరుగా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ ఉంది కాబట్టి అక్కడ మీకు అర్థం కాని పాయింట్ ఏదైనా ఉంటే అక్కడ కామెంట్ చేయొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈ అంశంలో ఖచ్చితంగా తల్లికి వందనం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వర్తిస్తుందని ఆ రోజు ప్రచార సమయంలో, ఎన్నికల సమయంలో కూటమి పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి ఉన్నాము అనేది ఈరోజు క్లారిటీ వస్తాం కాదండి, ఆ రోజు నుంచి క్లారిటీగా ఉన్నారు. మీకు లేక ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయాక మరొక మాట చెప్పే ఉద్దేశంలో అయితే కూటమి పార్టీ లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో భారతమ్మ గారే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం అని చెప్పి గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చాక మేము అలా అనలేదు, మేనిఫెస్టోలో మేము అలా పెట్టలేదని చెప్పి మాట మార్చిన చరిత్ర మీది. కానీ ఈ రోజుకి కూడా ఏదైతే 24 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడే ఉన్నాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని అయితే కూటమి ప్రభుత్వం బల్లగుద్ది చెప్తుంది. ఆ స్టాండ్ మీద నిలబడింది. ఖచ్చితంగా రేపు మే నెలలో ఏదైతే ఈ తల్లికి వందనం అనే పథకం 100కి 100% అమలు అవుతుంది. అది చూసి మీలో ఎంతమంది హార్ట్ అటాకులు తెచ్చుకోకుండా ఉంటారో చూద్దాం.